నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. చెలో అమలాపురంకి పిలుపునిచ్చిన బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హౌస్ అరెస్ట్. అమలాపురంలో సెక్షన్ 30, 144 అమలు. నారాయణపేట జిల్లాలో వర్షాలు బీభత్సం. సుమారు 60 ఎకరాల్లో నీట మునిగిన పంట. ఖమ్మం జిల్లా వేంసూర్లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు తెలిపిన రైతులు. జూలూరుపాడులో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో సోకాజ్ నోటీసులు జారీ. కరీంనగర్లో తెలంగాణ విమోచన దినోత్సవం. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేవైఎం నాయకులు. ఇక డీటెయిల్స్ వెళ్తే, రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అంతర్వేదికి వెళ్లేందుకు గాను బీజేపీ నేడు చెలో అమలాపురంకి పిలుపునిచ్చింది. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాల నేతలు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు నిన్న సాయంత్రమే రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి నేతలు వాహనాల్లో బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బీజేపీ నేతలు, అనుబంధ మోర్చా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమలాపురంలో సెక్షన్ 30, 144 విధించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో ఆయన నివాసంలో, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజును విశాఖపట్నంలో పోలీసులు నిన్న హౌస్ అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లాలో అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు టీడీపీ నారాయణపేట మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రచార కార్యదర్శి వినయ మిత్ర యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శి రాఘవరావు చౌదరి ఎక్లాస్పూర్ గ్రామంలో దాదాపు 50 నుండి 60 ఎకరాల్లో నీట మునిగిన పంటను పరిశీలించి రైతులను పరామర్శించారు. కరోనా కాలంలో ఉపాధి లేక అప్పులు చేసి పంట వేస్తే వర్షాల కారణంగా సుమారు ఎకరానికి 40 నుండి 50 వేల నష్టం వాటిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మా బాధలు చూసుకొని మాకు ఏదైనా సాయం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మేము ఏది లేకుండా ఎక్కడ ఇచ్చిన పైసలు కూడా మొత్తం మందులకు, విత్తనాలకు, మొత్తం పెట్టుబడికి పెట్టి అయిపోయింది. ఇప్పుడన్నా మా మీద దయగలిగి ఏదో మీ సహకారం అందించాలని కోరుతున్నాను. పంట పొలాలన్నీ ఇలా నీటిపాలయ్యి పెట్టిన పెట్టుబడులు వెళ్ళే పరిస్థితి కాదు కదా. కనీసం ఉన్న పొలాలు కూడా అస్తవ్యస్తంగా, ఒడ్లు వేసుకున్న కందకాలు కూడా తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. పంట పొలాలన్నీ పూర్తిగా నాశనమై దాదాపు 40 నుండి 50 ఎకరాలు ఒక్క ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీలనే పూర్తిగా 100% నాశనమైపోయాయి. ఈ పంట పొలాలు ఎవరైతే ఈ దీనమైన స్థితికి చేరినాయో, పంట పొలాలు అన్నీ పాడైనవో, అలాంటి రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంటో వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా ఈసారి వర్షాకాలం అవుతుందనే ఆశతో ఎంతోమంది బీడు పెట్టిన భూములను కూడా సాగు చేసుకొని బతుకుతామన్న సంకల్పంతో వచ్చి సాగు చేసుకొని లక్షల పెట్టుబడులు పెట్టి ఈరోజు అతి దీనమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయిన పరిస్థితి రైతులది. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో కేసీఆర్ నూతనంగా అమలు చేస్తున్న రెవెన్యూ చట్టానికి మద్దతుగా భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చి రైతుల గుండెల్లో సంతోషాన్ని నింపారని, దానికి ప్రతీకగా రైతులు 350 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సత్తుపల్లి నియోజకవర్గంలోని సమస్యలను సంబంధిత మంత్రులకు వివరించారని,
అలాగే త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మొదటి బీరాపల్లి వరకు అటు కేజీ మల్ల చివరి నుంచి వెంకటాపురం వరకు ఇటు వేంసూరు లింగపాలెం మరి నుంచి భీమవరం నుంచి అటు పల్లెవాడ వరకు మరి మర్లపాడు వేంసూరు కేంద్రంలో పెద్ద ఎత్తున మనం పోగామంటే అన్ని గ్రామాల్లో రైతాంగం ట్రాక్టర్ల ద్వారా ర్యాలీలు చేసుకుని మరి ఈ రోజు మనం ఈ సెంటర్లో రావడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజెప్పే సభ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సాధించుకున్న తెలంగాణలో ప్రజల అవసరాలు తీర్చాలి, రైతాంగం యొక్క అవసరాలు తీర్చాలి, అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమే ధ్యేయంగా పనిచేయాలని ఏకైక లక్ష్యంతో ఉన్న మన ముఖ్యమంత్రి గారిని మనందరం ఆశీర్వదించాలి, దీవించాలి, కలకాలం వారి పరిపాలన ఉండాలని చెప్పి మనందరం కూడా ఆమోదం వ్యక్తం చేయాలి చప్పట్ల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో ఏర్పాటు చేసిన రైతు వేదిక పల్లె ప్రకృతి వనం మిషన్ భగీరథ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. రైతు వేదికల నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఏఈ శివలాల్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు వేదికల నిర్మాణాల్లో అవకతవకలకు పాల్పడితే ఎటువంటి అధికారినైనా ఉపేక్షించలేదని అన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్లు పల్లె ప్రకృతి వనాలను 1 ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని, అందుకోసం జాతీయ ఉపాధి హామీ పథకం నుండి 6 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రైతు వేదిక కన్వీనర్ మీకు గెలవకపోతే ఎట్లా? 14 అదే ఆశ్చర్యపడుతున్నాం. మండలం స్టార్ట్ అయినాయంటగా. గ్రామాలలో జరుగుతున్న పనులు పరిశీలించడానికి ఆకస్మికంగా ఈ జూలూరుపాడు మండలంలో పడమటి నర్సాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అధికారులతో ప్రజాప్రతినిధుల సమక్షంలో మన పల్లె ప్రకృతి వనం కానీ తర్వాత రైతు వేదిక కానీ మిషన్ భగీరథ వాటర్ సప్లై పనులు కానీ మిగతా పనులన్నీ ఎట్లున్నాయని తెలుసుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు సర్పంచ్ గారు మొక్కల గురించి ఆయన కడియం వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ రైతు వేదిక నాణ్యత విషయంలో ఇసుక స్టాండర్డ్ ఇసుక వాడట్లేదనేది చూడటమైంది. కన్స్ట్రక్షన్లో బీమ్ల విషయంలో కూడా అనుమానాస్పదంగా ఉన్నది. అందుకే ఏఈ గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఇసుక కొరత జిల్లాలో ఏం లేదు. గవర్నమెంట్ పనుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. నాణ్యమైన ఇసుక మాత్రమే రైతు వేదికలు కానీ ఇతర ప్రభుత్వ పనులు ఏదైనా కూడా నాణ్యత విషయంలో రాజీ లేకుండా వాడాలి. ఈ నాణ్యత పరిశీలించడానికి కూడా జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి పనిని కూడా పరిశీలించడం జరుగుతుంది. దీంట్లో ఏమైనా లోపం ఉన్నట్లయితే సంబంధిత కాంట్రాక్టర్ మీద, సర్పంచ్ మీద, ఇంజనీర్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పల్లె ప్రకృతి వనం కూడా 1/2 ఎకర్ను ఏర్పాటు చేసిండ్రు. ఇంకా పక్కన ప్రభుత్వ ల్యాండ్ కూడా ఉంది. ఇంకొక 1/2 ఎకర్ కూడా కలిపి మొత్తం 1 ఎకరం. ఎందుకంటే ఇది బాగా పెద్ద సెంటరు, పెద్ద గ్రామం. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని 22వ డివిజన్లో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటకం లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బోయిన్పల్లి ప్రవీణ్ రావు పాల్గొని జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య హయాంలో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అనేక ఉద్యమాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎంఐఎం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. కేవలం అధికారం కోసం అమరవీరుల బలిదానాలను బూడిదలో పోసిన పన్నీర్లా చేశారని మండిపడ్డారు. అమరుల ఆత్మశాంతి కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముందుకు రండి అన్న, వెళ్ళండి, మీరు వెళ్ళండి.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా సెప్టెంబర్ 17 అధికారికంగా తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు బీజేపీ బీజేపీ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శక్తి కేంద్రాలు, బూత్ కేంద్రాలు, డివిజన్లలో జాతీయ జెండా ఆవిష్కరణలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుట్టిరాజారం కాలనీ సుభాష్ నగర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. సత్యం లోకేష్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా స్వతంత్ర దినోత్సవం జరుపుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలే అనేటువంటి రకంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడం దిక్కుమాలిన చర్య అని ఈరోజు మేము అంటున్నాం. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు, రోషయ్య గారు మీకు సిగ్గు లేదా, తాటి చెట్టంతా పెరిగిర్రు, మీరు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించలేనటువంటి పరిస్థితులలో ఉన్నట్టే మీరు గద్దె దిగండి, మేము గద్దెనెక్కుతాము, గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ దినోత్సవం సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని ప్రగల్భాలు పలుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు కనీసం సెప్టెంబర్ 17 గురించి ఒక్క ముచ్చట కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం, వారి ఏ స్థాయిలో ఉన్నారో అనేది ఎంఐఎంకు లోబడి ఈరోజు అర్థమవుతున్నది. రానున్న రోజుల్లో కూడా ఇలా వ్యవహరించినట్టయితుంటే మేము 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఈరోజు పేర్కోవడం జరుగుతుంది. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17న భారత్లో విలీనమై తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని చెప్పారు. అప్పటి రోజుల్లో రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిన ఆర్మీకి భయపడిన రజాకార్లు లొంగిపోయిన రోజున తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బాస్వా లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అమలు చేసిన చారిత్రాత్మక నిర్ణయాలను, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండెల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి గారి 70వ జన్మదిన పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు ఇప్పటికే ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేయడము, ట్రిపుల్ తల్లాక్ తీసుకురావడము, అదేవిధంగా రామ మందిర నిర్మాణము, సిఏఏ బిల్లుని, అదేవిధంగా రఫేల్ లాంటి యుద్ధ విమానాల కొనుగోలు, ఇప్పుడు రాబోయే రోజులలో బుల్లెట్ ట్రైన్లను కూడా ప్రవేశపెట్టే సంస్కరణలు తీసుకురావడం జరుగుతున్నది. కాబట్టి యావత్ భారత్ ప్రజానికమంతా ఈరోజు మోదీ గారిని ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా, గొప్ప ప్రధానిగా పోవడం జరుగుతున్నది. కాబట్టి నిజామాబాద్ జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం. ఒక అరాచకపు రాజు, నిజాం పాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా నానా అవస్థలు, కష్టాలు పడడం జరిగింది. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కి సంబంధించి మన తెలంగాణలో 8 జిల్లాలు, అదేవిధంగా మరఠ్వాడా, కర్ణాటక అంటే 3 భాషా రాష్ట్రాలలో ఈ హైదరాబాద్ సంస్థానం ఉండేది. హైదరాబాద్ సంస్థానానికి రాజు నిజాం రాజు కాబట్టి ఆ రోజు ఎన్నో ఈ రజాకాలను అడ్డు పెట్టుకుని ప్రజలను నానా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మన హైదరాబాద్ స్టేట్ కి స్వతంత్రం రాలేదు. ఆ రోజు మన ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా పోలీస్ యాక్షన్ చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని
తీసేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా చేయాలని చెప్పి బీజేపీ పార్టీ మొదటి నుంచి కోరుతున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పడం జరిగింది, మాకు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలో ఉండి ఈరోజు మళ్లీ అదే నిజాంకు గులాములైన, నిజాంకు వారసులైన ఓవైసీలను అటొక్కలను పెట్టుకుని ఈరోజు తెలంగాణ విమోచనాన్ని దినాన్ని మర్చి ఈరోజు ఎంతో అరాచకాలు, అంటే నిజాం ప్రభు కంటే ఈ రోజు కేసీఆర్ అరాచకాలు ఎక్కువైతున్నది, అవినీతి ఎక్కువైతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఈ తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్ ని అధికారికంగా చేసుకోవాలి, ఒక పండుగలాగా చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా కర్ణాటకలో గాని మహారాష్ట్రలో గాని ఇప్పటికీ ఈ రోజును అధికారికంగా వాళ్ళు ఆ ప్రభుత్వాలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఓన్లీ ఓవైసీల మెప్పు కొరకే ఈ రోజు కేసీఆర్ గారు ఈ రోజు ఈ తెలంగాణ విమోచన దినాన్ని చేయడం లేదు. ఆ రోజు అన్న వ్యక్తి ఈ రోజు మాట మార్చడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ రాబోయే రోజులలో అధికారంలోకి రావడం జరుగుతుంది. తప్పకుండా వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని ఒక పండుగలాగా, ఒక స్వతంత్రం వచ్చిన పండుగలాగా తెలంగాణ ప్రజలందరూ కూడా మెప్పు పొందేలాగా చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, యావత్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ అక్రమ కట్టడాలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలాలపై నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. ఈరోజు బండ్లగూడ కార్పొరేషన్ నందు నిన్న అర్ధాంతరంగా కురిసిన వానకు సంబంధించి ఒక 2-3 చోట్ల ఇనండేషన్ ఐడియాస్ ఐడెంటిఫై చేసినది. అందులో ముఖ్యంగా అక్కడక్కడ ఫుట్పాత్ల ఎంక్రోచ్మెంటు, తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ వల్ల మనకు ఈ వర్షపు నీళ్లు మనకున్న కాలువలు, చెరువులేకి పోకుండా చేయడం జరిగినది. అందులో భాగంగా మేము ముఖ్యమైన 3 ప్లేసులు ఐడెంటిఫై చేశాము. ఒకటి ఇది, రెండోది మెయిన్ ఫంక్షన్ హాల్ దగ్గరది. ఇప్పుడు దానికి సంబంధించిన అనాథరైజ్ స్ట్రక్చర్, తర్వాత ఈ మట్టి అంతా తీసేయడం జరుగుతున్నది. నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసిన ప్రభావం వల్ల బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ నందున అక్కడక్కడ ఇప్పుడు ఎర్రకుంట కానీ, పిరించేరు కానీ, ఇంకా రోడ్లపై ఉన్న పక్కకున్న కుంటలు, మరి చెరువులు, నాలలు గతంలో ఉండేది. మరి కన్స్ట్రక్షన్ చేస్తుండగా మరి రోజు డెవలప్మెంట్ మాకు కాకుండానే మరి ఇటు మూసేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో మరి ఏ విధంగా అయితే నాలలు, కాలువలు ఉండే, అది ఎవరైతే సరే కానీ మా గవర్నమెంటు, మరి సీఎం గారు కానీ, అదేవిధంగా మా శాఖ మినిస్టరు రామారావు అన్న గారు కానీ ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారి చొరవతో, మరి మా కమిషనర్ గారితో, మా కార్పొరేటర్లు అందరూ. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ 22వ వార్డులో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ మాజీ కౌన్సిలర్ రామరాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు. ఈ పోరాటం స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం, భాష, సంస్కృతి, సాహిత్యాల పరిరక్షణకు 200 ఏళ్ల బానిసత్వ సంఖ్యలను తెరుచుకునేందుకు చేసిన పోరాటమని అన్నారు. ఈ చరిత్రను వక్రీకరించకూడదని, రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి కూడా చేశారు. హైదరాబాద్ సంస్థానంలో దాదాపు 224 సంవత్సరాల పాటు కొనసాగిన నిజాం నిరంకుశ పాలన ఈ ప్రాంతపు ఆచార వ్యవహారాలను, సంస్కృతిని అనేక ఆటుపోట్లకు గురిచేసిందని, వాటిని ఎదుర్కొని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ సమాజం గొప్ప పోరాటమే చేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కదం వెంకటేష్, సంతోష్, శివ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మరి జెండా వందన కార్యక్రమం, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా బోధన్ మున్సిపల్ పరిధిలోని స్థానిక 22వ వార్డులో కూడా బూత్ అధ్యక్షులు బిట్ల కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక దేవిగల్లిలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి దీనికి గల ముఖ్య కారణం ఒకసారి చూసుకున్నట్టయితే
యావత్ భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చినట్టు అందరూ పేర్కొనడం జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. కానీ నిజాం ఆధీనంలో ఉన్న ఈ తెలంగాణ ప్రాంతానికి మరియు మన తెలంగాణ రాష్ట్రానికి పక్కన సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలో నాందేడ్ మరియు ఔరంగాబాద్ జిల్లాలో ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఇందులో భాగంగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మురళీకృష్ణని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు గణపురం వెంకటయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి పుట్టినరోజు అంటే కూడా చాలా గొప్ప విషయం. విశ్వకర్మ జయంతిలో విశ్వకర్మ పుట్టినరోజు చాలా విషయం. ప్రపంచంకే తెలివితేటలేపిన విశ్వకర్మ పుట్టినరోజు కాబట్టి మన అందరము నిమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఇది మాట్లాడిన వెళ్తున్నది కాకుండా ఈ సమావేశంలో మాట్లాడే ప్రతి విషయం మన దృష్టిలో ఉండాలి. గాంధిరెడ్డి ఏమంటే మరి రైల్వే స్టేషన్లో తండ్రికి తోడ్పాటుగా ఛాయ్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని అంటే 12 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా, తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ ఈ సంవత్సరము మరి ఇన్ని సంవత్సరము పదవిలో ఉన్న వ్యక్తి, దేశంలో మొట్టమొదటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇంతకాలము మరి నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కూడా గాలి ప్రధానంలో చేసింది, కానీ ముఖ్యమంత్రి 3 సార్లు 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణలో 562 సంస్థానాలతో పాటు తెలంగాణ రాష్ట్రంగా హైదరాబాద్లో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అప్పుడు 6 సంవత్సరాల క్రితం తెలంగాణ మలిదాస ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డికి, నువ్వు తెలంగాణ దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపమంటా అని ప్రశ్నించిండు. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలపైన ఎందుకు కొడుతున్నావు అన్నటువంటి సీఎం కేసీఆర్ నేడు 6 సంవత్సరాలు అయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యి 6 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ వరద నీటిలో చిక్కుకున్న ఓ శునకాన్ని కాపాడి తన ధైర్య సాహసాన్ని చాటుకున్నాడు ఓ హోంగార్డ్. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తున్న ముజీద్ ప్రవాహం కొట్టుకుపోతున్న శునకాన్ని గుర్తించి ప్రాణాలకు తెగించి మానవత్వం చాటుకున్నాడు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ గ్రామ శాఖ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भारत माता की जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जोहार 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 तेलंगाना मन वीरुలకు, जोहार 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 तेलंगाना मन वीरुలకు, जोहार जोहार जय तेलंगाना, जय तेलंगाना, बीजेपी जिंदाबाद. यस గట్లుండాలి. अरे तो इतना కొబ్బరికాయలు ఎట్లా పడుతున్నాయి ఓట్లు కట్ కెమెరా తిప్పుకోవడం వల్ల ఒకటి మీరందరూ ఒక దగ్గర ఉంటారు. పొట్టి లేకుండా నీకు ఎరుకుంటుంది. పొద్దున ఒక తెలంగాణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి బీజేపీ గ్రామ తరఫున మేము గ్రామశాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కాలంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి అన్ని సభలలో, అన్ని మీటింగ్లలో చెప్పడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా మనకు 7 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ సాధించుకొని. ఇప్పటి వరకు కూడా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదు. కారణం ఆయన సొంత ఎజెండాతోటి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ప్రజల అందరి యొక్క బాగోగుల గురించి పట్టించుకొని ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము ఈ గ్రామశాఖ నుంచి, బీజేపీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సునీల్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు భానుచందర్, డివిజనల్ జనరల్ సెక్రటరీ జ్ఞానేశ్వర్, బీజేవైఎం తెలంగాణ ఉద్యమకారులు, బస్తీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవేందర్ నగర్ ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈరోజు మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి జాతీయ పతాకావిష్కరణ అందరి స్నేహితులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో మరి బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన దినము. ఎందుకంటే మనకు 1947లో స్వాతంత్రం. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం అధికారికంగా నిర్వహించాలనేసి మనము గత 6 సంవత్సరాల నుంచి చెప్తున్నాము. కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీనికి బీజేపీ పార్టీ మాత్రము ప్రతిసారి ఉద్యమం చేస్తూనే ఉన్నాము, దీనిపైన కొట్లాడుతూనే ఉన్నాము, ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాము సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలనేసి. కానీ ఆనాడు
తెలంగాణ రాకముందు కేసీఆర్ చెప్పినది ఏది కూడా అమలు చేయట్లేదు. సెప్టెంబర్ 10 తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినాడు. బట్ ఈరోజు మాత్రం ఇంతవరకు ఊసే ఎత్తట్లేదు. కాబట్టి ఇప్పటికీ కూడా మనం బీజేపీ పార్టీ నుంచి కుత్బుల్లాపూర్ నుంచి 125 డివిజన్లో ఈరోజు జెండా ఆవిష్కరణ జరిపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడికి నుంచి మేము కేసీఆర్ గారిని అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నాం. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 28, 29వ డివిజన్ అధ్యక్షులు గాదె రవీందర్ మహేష్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పటేల్, జగదీశ్వర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దేశ్ కి నేత, దేశ్ ఈరోజు మోడీ గారి 70వ దినోత్సవం సందర్భంగా 28వ డివిజన్లో గాదె రవీందర్ అధ్యక్షతన, అలాగే 29వ డివిజన్ ఆడెప్ మహేష్ గారు, బీజేవైఎం అధ్యక్షులు మన ఆడెప్ సీన్ గారు, విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ నరేంద్ర మోడీ గారి కేక్ కట్ చేయడం జరిగినది. ఇది నరేంద్ర మోడీ గారి జన్మదినం మా బీజేపీ పార్టీకి ఒక ఎంతో సంతోషకరమైన విషయము. దీన్ని అన్ని బూతులలోనూ అన్ని జిల్లాలలోనూ రాష్ట్రమంతా మా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, దేశం గురించి ఆయన చేసే ఆలోచన విధానం కావచ్చు, మోడీ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు బీజేపీలో కావచ్చు, బయటి వ్యక్తులు కూడా మోడీ గారికి అనుచరులు ఉన్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరు ప్రతి బూత్లో రాష్ట్రమంతా కేక్ కట్ చేయడం జరుగుతుంది. తన వల్ల మన దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయని యువతకు అందరికీ తెలుసు. ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ప్రతిదీ దేశాభివృద్ధికి ఆయన చేసే పార్టీలను చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకొని దేశం కోసం ఆలోచించాలని, మా యువకులను ముందుకు నడిపించే మార్గంలో మా వెన్నంటే ఉంటాడని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది 28వ డివిజన్లో. ఈ సందర్భంగా మేమందరం ఇక్కడ చేయడం జరుగుతుంది. బీజేపీ అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ వరంగల్. ఇక జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు జకరయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని మిఠాయిలు పంచిపెట్టారు. దేశ ప్రధాని సేవలను ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ముందుకు వచ్చిన 20 మంది యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు రాజు వెంకటేష్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం. ఆయన ఏమన్నా నినాదాలు వేయురే, కొంచెం వీడియో ఇస్తున్నా. ఈరోజు మనము తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సింది. కానీ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకవైపు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఈ విధంగా అబద్ధాలు ఆడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తుంగలో దొక్కేస్తుంది. ఇదే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోషయ్య గారిని డిమాండ్ చేశాడు, మా తెలంగాణ ప్రజల హక్కును ఎందుకు కాలరాస్తున్నావు? ఖచ్చితంగా మనకు స్వాతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు. యాక్చువల్లీ భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖు నాడు స్వతంత్రం లభిస్తే మన తెలంగాణ ప్రాంతంలో రజకుల చేతిలో మన పరిపాలన సాగింది.
తర్వాత ఎంతోమంది బలిదానాలు చేసి తెలంగాణ ప్రజలు బిడ్డలు వాళ్ళ ప్రాణాలు బలిదానమైన తర్వాత కొన్ని రోజుల తర్వాత పోరాడగా మనకి ఈరోజు సెప్టెంబర్ 17 నాడు 1948 రోజున మనకు స్వతంత్రం లభించింది. దీన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి అధికారికంగా. కానీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే ఓవైసీ బ్రదర్స్ ఉన్నారో వాళ్లకు భయపడి వాళ్ళకు తొత్తులుగా మారి ఈ ప్రభుత్వం ఈ పండుగను జరుపుకోవడం లేదు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, అయ్యా కేసీఆర్ గారు, రానున్న రోజులలో 2024 సంవత్సరంలో మీరు జరపకున్నా పర్లేదు, ఖచ్చితంగా జరిపే అవకాశం మాకు ప్రజలు ఇస్తారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలోని సామాగ్రికి నిప్పండించారు. దీంతో బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేసినప్పటికీ అప్పటికే 80% సామాగ్రి మంటల్లో కాలిపోయింది. గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 10:30కు గ్రామ పంచాయతీ కలగబడుతుందని అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తొందరలో వెళ్ళి పక్కనున్న వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేయించి ఆ వాటర్ పోసి చల్లార్పినాము. వెంటనే ఇమీడియట్గా పోలీసులకు ఫోన్లు చేసినాము. వాళ్ళు వచ్చేసారు. దర్యాప్తు అక్కడ బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్, కరోనా మందు అవన్నీ ఉండే. ఎంత విలువ? అవి 1,60,000, 1,70,000 దాకా ఉంటుందండి. విలువ చేసేటి మొన్ననే తెప్పించినాం. రీసెంట్గా వారం రోజులు అవుతుంది. అది ఇంకా కూడా ముట్టలేదు. కరోనా కేసులు ఎక్కువ అయినాయి ఊళ్ళరా, అట్లానే ఒకళ్ళు చాలా తెప్పించినాం. అది రూమ్కు షిఫ్ట్ ఎక్కువ ఉండే. సీసీ కెమెరాలో ఇంకేమన్నా తెలిసిందా ఎవరు మీ ఊరోళ్ళని? దర్యాప్తు జరుగుతుంది. ఇంకా వాళ్ళు గుర్తు తెలుస్తలేదు. చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎట్లా వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. నాకు చాలా ఘోరం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో. మేమైతే ఏం వదిలిపెట్టేది లేదు, ఊరుకునేది లేదు. కొన్ని సీసీ కెమెరాలు కూడా తెప్పియగలుగుతా, కొత్తగా ఏర్పాటు చేస్తా. అంటే ఎవరు చేసిన దేనికోసం చేసింటారు మేడం? ఇక దర్యాప్తు తెలియజేసినాం కదా పోలీసులకు. మరి అది తర్వాత ఇక మేము నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని పలు గ్రామాల్లో కరోనా సోకిన పేద కుటుంబాలకు సునీల్ సేన ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశోక్, తరుణ్, సలీం పాల్గొన్నారు.
జిల్లా బైంసా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షులు బాలాజీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాల్వాలతో సన్మానించారు. శానిటైజర్, మాస్కులు పంపిణీ చేశారు. భారతదేశ రథ సారథిగా నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्व। लाइन में खड़े रहने के बाद साई उधर खड़े रहें दो पहले। नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाले, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाले। पहिला आकर भारत माता की जय, नरेंद्र मोदी गारी నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। ఈ రోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మహాలక్ష్మి టెంపుల్లో నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆర్తి అభిషేకం జరిపించి ఘనంగా మన బైంసా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానంతో సేవా కార్యక్రమం చేసి మేము జరుపుకోవడం జరిగింది. సేవా కార్యక్రమం అంటే మన అందరి ఇంట్లోని మురికిని, చెత్తను తీసే మహాన్నతమైన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ ద్వారానే మనము రోగాలు రాకుండా మనం అందరము మంచి ఆరోగ్యాలతో ఉన్నామంటే వీళ్ళ ఒక పని చేయడం వల్లనే. డబ్బులు ఇస్తే ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ ఇలాంటి పని చేయడం అంటే మహానీయము. వీళ్లకు పాదాభివందనం చేస్తూ వీళ్ళంటి వాళ్ళు బైంసా మున్సిపాల్లో ఎందరో ఉన్నారు. 100కు పైగా మన దగ్గర ఉన్నారు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా 70 కార్మికులకు మేము సన్మానం చేయాలని ఆలోచించి 70 కంటే పైగా వచ్చినా కూడా 100 పైన మేము చేస్తున్నాము. వీళ్ళందరి సేవ చేయడమే మా యొక్క బాధ్యత. నరేంద్ర మోదీ గారు ఒకటే అన్నారు, స్వచ్ఛ భారత్, స్వచ్ఛత ఉంటేనే మన ప్రియతమ నాయకుడైన మన భారతదేశానికి వంటి కాలపై నడిపిస్తున్న విశ్వ మహాపురుషుడు ప్రధాన మోడీ నరేంద్ర మోడీ గారి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 సంవత్సరాలు అడుగుపెట్టడం మన భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే భారతదేశానికి వంటి కాలపై నడిపిస్తున్న మన ప్రధాని మంత్రి గారికి 70 సంవత్సరములు అడుగుపెట్టడం భగవంతునికి ఒకటే కోరుతున్నాం. ఇటువంటి మహానేతను 100 సంవత్సరాల ఆయుష ఆరోగ్యాలతో ఉంచుమని. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి వీడియో సందేశాన్ని పంపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత విపత్కర సమయంలో ఎటువంటి వేడుకలు నిర్వహించకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజల దీవెనలు, ఆశీర్వాదాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని తెలిపారు. 19వ తారీఖు నాడు నా బర్త్డే సందర్భంగా నియోజకవర్గ స్థాయి నాయకులకు, సోదరులకు, సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి దయచేసి విన్నపించుకునేది ఏంటంటే, మీరు 19వ తారీఖు నాడు బర్త్డే సందర్భంగా ఖాళీ ఫోన్ల ద్వారా మెసేజ్ పంపండి, నేను సంతోషపడతాను. అనవసరంగా పూలదండలు, శాల్వలు, కేకులు ఇవన్నీ గిట దయచేసి వాటిని మీరు తీసుకొని మా దగ్గరికి రాకండి. దయచేసి ఫోన్ ద్వారా మెసేజ్ పంపండి. ఎందుకంటే పరిస్థితులను అర్థం చేసుకొని ఇప్పుడు కరోనా విషయంలో అందరికీ తెలుసు. నేను మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నెల రోజులు హాస్పిటల్లో ఉండి మీ అందరి ఆశీర్వాదంతో రావడం జరిగింది. అందుకే మనము ఎవరి బాధ్యతగా వాళ్ళు మనము ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని మీకు తెలియజేయడానికి నేను మెసేజ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఏ ఒక్కరి గిట శాల్వలు కానీ, పూలదండలు కానీ, కేకులు కానీ ఏ ఒక్కటి గిట మీరు దయచేసి తీసుకొని రావద్దు. ఫోన్ల ద్వారా మెసేజ్ పంపండి, అదే సంతోషపడతాం, అదే ఆశీస్సులు మీ. కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ అందరికీ నేను కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చెలో అమలాపురంకి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హౌస్ అరెస్ట్. అమలాపురంలో సెక్షన్ 30/144 అమలు. నారాయణపేట జిల్లాలో వర్షాలు బీభత్సం. సుమారు 60 ఎకరాల్లో నీట మునిగిన పంట. ఖమ్మం జిల్లా వేంసూర్లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు తెలిపిన రైతులు. జూలూరుపాడులో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో సోకాజ్ నోటీసులు జారీ. కరీంనగర్లో తెలంగాణ విమోచన దినోత్సవం. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేవైఎం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.